గజ్వేల్ డివిజన్ ఎపిడమిక్ సెల్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలో 17వ వార్డులో ముట్రాజ్పల్లి గ్రామంలోని ఎస్సీ కాలనీ నుంచి అంగన్వాడీ సెంటర్, బీసీ కాలనీ నుంచి ఆరోగ్య ఉప కేంద్రం వరకు వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఇంటింటికి తిరిగి వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతపై, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యంగా ఉండాలని, చిన్న దోమలే కదా అని లైట్ తీసుకుంటే పెద్ద ప్రమాదం పొంచి ఉందని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ కుమార్ తెలిపారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని, లేదంటే విష జ్వరాలు, కలరా, టైఫాయిడ్, మలేరియా, పైలేరియా, టైఫాయిడ్, చికెన్ గున్యా, డెంగ్యూ సోకి ప్రమాదం ఉందని ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, లేదంటే ప్రాణానికి ముప్పు అని వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రతను పాటించాలన్నారు. ఇంటి పరిసరాల్లో నీళ్లు నిల్వ లేకుండా, మురుగునీటి కాలువలు లేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే విష జ్వరాలు రాకుండా, వ్యాధుల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండవచ్చునని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ బి శ్రీనివాస్ తెలిపారు. ఆరోగ్యం కంటే ఏది గొప్ప కాదని, ఎన్ని డబ్బులు ఉన్నా కూడా, ఎంతమంది బలగం ఉన్నా, ఎన్ని బంగ్లాలు ఉన్నా, ఎంతమంది స్నేహితులు ఉన్నా అనారోగ్యంగా ఉన్న వ్యక్తి చాలా రోజులు బతకడం చాలా కష్టమన్నారు. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉందని, విష జ్వరాలను దృష్టిలో పెట్టుకుని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 17వ వార్డు ముట్రాజ్పల్లిలోని ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయడం జరిగిందని గజ్వేల్ సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ సబ్ డివిజన్ ఎపిడమిక్ సెల్ సభ్యులు దేవసాని వాసుదేవ్, డి నాగరాజు, స్థానిక ఏఎన్ఎం ఉమా, ఆశా వర్కర్లు మహేశ్వరి, రేణుక, అంగన్వాడీ టీచర్లు యు కవిత, చింతకింది పద్మ పాల్గొన్నారు. మున్సిపల్ సిబ్బంది వెంకటయ్య, సత్తయ్య, నర్సింహులు కూడా పాల్గొన్నారు. ఈరోజు గజ్వేల్ ఎపిడమిక్ సెల్ ఆధ్వర్యంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గజ్వేల్ మున్సిపాలిటీ 17వ వార్డులో ముత్రాజ్పల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ రాబోయే వర్షాకాలంలో ఈ దోమల వల్ల వచ్చే వ్యాధులు, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి వ్యాధులు రాకుండా ప్రజలు అవగాహన కల్పించడం జరిగింది. ప్రతి ఇంటింటికి తిరిగి శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ డెంగ్యూ వ్యాధి అనేది ఏడీస్ దోమ వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా ఇంటి పరిసరాల్లో మనం వాడేసిన కూలర్లు, కొబ్బరి చిప్పలు, టైర్లు, మరి నీటి నిల్వ ఉన్న చోట్ల ఈ దోమ పెరిగే అవకాశం ఉంది. కావున ఇవన్నీ మీరు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని మీరు పరిశుభ్రంగా ఉండాలని కోరుచున్నాం. అట్లా మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత స్నేహితులు ఉన్నా, మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ సూత్రాలన్నీ పాటిస్తారని కోరుచున్నాము. అలాగే మేము ప్రతి ఇంటికి తిరిగి మా ఎపిడమిక్ సెల్ హెల్త్ అసిస్టెంట్, ఏఎన్ఎం ఆశాలు కలిసి ప్రతి ఇంటికి తిరిగి ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది. ఏమైనా జ్వరంలో వచ్చి ఉన్న వాళ్ళకి హాస్పిటల్కి రెఫర్ చేయడం జరిగింది. మనము మన వ్యక్తిగతంగా ఆరోగ్యంగా పరిశుభ్రంగా ఉండాలి. మరి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మనకి ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తులు ఉన్నా కానీ మన ఆరోగ్యం మనం కాపాడుకుంటేనే మనకు చాలా ఎంతో బాగుంటుంది. కావున మీరందరూ ఈ ఆరోగ్య జాగ్రత్తలు తీసుకుంటారని కోరుచున్నాను.